హలో వ్యూవర్స్, మీ బుక్ పాయాసానికి స్వాగతం. ఈరోజు నేను తయారు చేయబోతున్నది దోస. దోస అనగానే ఓ ఇంతేనా అనుకోవచ్చు. కానీ ఇది ప్రాపర్ ఫ్లేవర్‌తో కూడిన హోటల్ స్టైల్ దోస. దీనికి కావాల్సిన పదార్థములు: ఒక కప్పు మినప్పప్పు, 3 కప్పుల ఇడ్లీ రవ్వ లేకపోతే ఇడ్లీ బియ్యం, ఒక కప్పు పచ్చి బియ్యం, ఒక స్పూను మెంతులు. ఇవన్నీ ఒక గిన్నె తీసుకుని, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అదే గిన్నెలో వేసుకొని, ఒక 4 గంటల పాటు బాగా నాననివ్వాలి. ఈ హోటల్ స్టైల్ ఫ్లేవర్ అన్నది ఈ ఇడ్లీ రైస్ లేదా ఇడ్లీ రవ్వ వల్ల వస్తుంది. అది ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మెత్తదనానికి మెత్తదనం, క్రిస్ప్‌కి క్రిస్ప్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇలా 4 గంటల పాటు నానిన ఈ పప్పుల మిశ్రమాన్ని గ్రైండర్‌లో మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని ఒక 6 గంటల పాటు బాగా పొంగనివ్వాలి. తర్వాత దోసగా చుట్టుకుంటే కరకరలాడుతూ ఫ్లేవర్‌తో కూడిన మంచిగా ఒక హోటల్ ఫీల్ దోస సిద్ధం అవుతుంది. ట్రై చేసి చూడండి. దాన్ని వేడివేడిగా ఏ పచ్చడితో అయినా గానీ బావుంటుంది. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.